లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. తిరుమల లడ్డూలో కల్తీ వివాదంపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మధ్యాహ్నం 3:30 విచారణ జరగాల్సి ఉంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తరపున తన సమాధానం చెప్పాల్సిన సొలిసిటరీ జనరల్ సమయం కోరారు. దీంతో కేసు విచారణను అక్టోబర్ 4వ తేదీ ఉదయానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జరగాల్సిన విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. అత్యంత పవిత్రంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ అయ్యిందని, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది కూడా జగన్ ప్రభుత్వంలో జరిగిందని చెప్పుకొచ్చారు. దీనిపై అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు ప్రముఖ లాయర్ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్లు వేశారు. గతంలో విచారణ సందర్భంగా పలు ప్రశ్నలు సంధిస్తూ దీనిపై వివరణ ఇవ్వాలంటూ టీటీడీతో పాటు ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణలో భాగంగా అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం విచారణ చేయాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం తరపున తన సమాధానం చెప్పాల్సిన సొలిసిటరీ జనరల్ సమయం కావాలని కోరగా విచారణను అక్టోబర్ 4వ తేదీ ఉదయానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.